టెంపుల్ బయట నుండి. జై హర్సిద్ధి మా. ఇది హర్సిద్ధి మాత టెంపుల్. లోపల కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ తీసిన. ఈ రెండు దీపస్తంభాలు ఈ టెంపుల్లో హైలైట్ అన్నమాట. ఇదిగోండి ఈ రెండిటి మీదకి పూజారులు ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటి మీద ఎక్కి దీపాలు వెలిగిస్తారనమాట. పై వరకు మొత్తం పైనుండి కింద వరకు ఓన్లీ వీటి మీద ఎక్కే, వీటి సపోర్ట్తోనే. నిచ్చెన ఏం యూజ్ చేయకుండా ఓన్లీ వీటి మీద ఎక్కి వాటి సపోర్ట్తోనే వెలిగిస్తారనమాట దీపాలన్నీ. అది కూడా ఎంత ఫాస్ట్గా అంటే వితిన్ ఒక 10 minutesలో వెలిగించేస్తారు. ఈ రెండు దీపాలు 4 members వెలిగిస్తారనమాట. యాక్చువల్గా రోజు 6:30 నుండి 7 వరకు ఉంటుంది ఇది. కాకపోతే ఈరోజు చాలా టెంపుల్స్కి వెళ్ళినా కాబట్టి లేట్ అయిపోయింది, చూడలేకపోయినా. హర్సిద్ధి మాత టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. హర్సిద్ధి మాత టెంపుల్ కూడా శక్తిపీఠం అనమాట. 51 శక్తిపీఠాలలో ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి ఎల్బో పడిపోయిందనమాట. ఇంకా ఈ టెంపుల్లో గణేష్ టెంపుల్, కర్కోటకేశ్వర మహాదేవ్ టెంపుల్, ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. దేవుళ్ళవి చుట్టూరా ఉన్నాయి. హర్సిద్ధి మాత టెంపుల్ పక్కకే కర్కోటకేశ్వర మహాదేవ్ టెంపుల్ కూడా ఉంటుంది. లోపల ఆరతి అవుతున్నప్పుడు కూడా నేను వీడియో తీసిన. జై. ఇదన్నమాట టెంపుల్. ముందు ఇక్కడ గణేష్ టెంపుల్. ఈ దీపాలు బాగున్నాయి. ఉజ్జయిని వచ్చినప్పుడు చూడాల్సిన ప్లేసెస్ మహాకాళేశ్వర టెంపుల్, జ్యోతిర్లింగము, దాని తర్వాత కాల్భైరవ్ టెంపుల్, బడా గణేష్, ఇంకా హర్సిద్ధి మాత టెంపుల్, ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్, గడ్కాళికా టెంపుల్, రెండు ఒకటే. 5 temples చూడొచ్చు ఉజ్జయిన్కి వచ్చినప్పుడు. ఈరోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసిన నేను తిరగడము. టైం 9 అవుతుంది ఇవి కంప్లీట్ అయ్యేసరికి. అంటే నేను వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకోవడం వల్ల కూడా కొంచెం ఒక 1 hour ఎక్స్ట్రా అనుకోండి. కానీ నేను తినకుండా తిరిగిన ఇవన్నీ. అసలు నాకు ఆకలి కూడా అవ్వలే. చూడాలి అనేది ఒకటే ఉంది మనసులో. సో ఇప్పుడు అయిపోయింది దర్శనము అన్ని టెంపుల్స్. ఈరోజు దసరా పండుగ, హర్సిద్ధి మాత టెంపుల్, ఇంకా గడ్కాళికా మాత టెంపుల్ దర్శనం చేసుకున్నందుకు ప్రశాంతంగా తృప్తి అయిపోయింది. ఈరోజు నవరాత్రి కాబట్టి తృప్తి అయిపోయింది అనమాట అమ్మవార్లను దర్శనం చేసుకోగానే. ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా జ్యోతిర్లింగం కూడా. అంత దేవుడి దయ. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. మా అమ్మ డాడీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ దసరా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.